హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అక్కా చెల్లెళ్ళు పార్ట్ 3. సూర్యకాంతానికి అనుమానంగానే ఉంది వీళ్ళు నిజం చెప్తున్నారా లేదా అని. వీళ్ళని పైకి పంపించేసి కాఫీ దగ్గర తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఒక్కసారి అక్కడ హన్సిక బండి ఉందేమో చూసి దాన్ని కండిషన్ చెప్పమంటుంది. ఆ సదరు వ్యక్తి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే హన్సిక బండి అక్కడ పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంటుంది. అదే విషయం తను సూర్యకాంతంకి ఫోన్ చేసి చెప్పడంతో సూర్యకాంతం అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏమీ చేయకూడదు అనుకుని ఎవరిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. హన్సిక హాసినిలు పైకి వెళ్ళగానే బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు కూలబడిపోతారు. హన్సిక ఊపిరి తీసుకుంటూ జస్ట్ మిస్ అక్క, లేదంటే అమ్మకు రెడ్ హ్యాండెడ్గా దొరికేవాళ్ళం ఈరోజు. హాసిని కూడా తన పక్కనే కూలబడి మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్పడం, నిజం చెప్పేయచ్చుగా. దానికి హన్సిక హాసిని వైపు తిరుగుతూ చెప్పు చెప్పు పిన్ని, నేను సిద్ధార్థని కలిశాను అని. అప్పుడు కలిసినందుకు నిన్ను పిలిచినందుకు నన్ను కలిసి ఉప్పు పాత్ర వేసేస్తుంది. అబ్బో, లేకపోతే ఏంటక్క నువ్వు కూడా ఇంకా పిన్ని పిన్ని అంటూ. ఇంతకీ సిద్ధార్థ్ ఏం మాట్లాడాడు నీతో, నువ్వేమన్నావు అని క్యూరియస్గా బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది. దానికి హాసిని కూడా బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగినవన్నీ విషయాలు పూసగుచ్చినట్టు చెప్తుంది. అది విన్నాక హన్సిక ఇంత బార్లు నోరు తెరిచి, నీకేమైనా పిచ్చా అక్క, అంత మంచి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాక్షసి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయి మంచిగా చూసుకుంటా అంటే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పుకోక మళ్ళీ ఈ రాక్షసి ఓకే చెప్తేనే పెళ్లి చేసుకుంటా అంటావా? అయినా అమ్మ మీ పెళ్ళికి ఒప్పుకుంటుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావా అక్క? అదంతా నాకు తెలియదు హన్సిక, కానీ నేను పిన్ని అనుమతి లేకుండా సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోలేను. ఇంకా ఈ పెళ్లి జరిగేది లేనిది అంతా ఆ దేవుడి చేతిలోనే, ఇంకా పిన్ని చేతిలోనే ఉంది. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు. నాకైతే ఆకలిగా లేదు, అందుకే నేను పడుకుంటున్నా. నీకు ఒకవేళ ఆకలిగా ఉంటే నువ్వు తినేసి పడుకో సరేనా అని నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. తను పడుకుంది అన్న మాటే కానీ సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకు పదే పదే సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకో అన్న మాటే గుర్తుకు వస్తూ ఉంటే ఆ విషయం తలుచుకుంటేనే తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ తన బాడీ అంతా వేడిగా అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్కి తను ఏం పేరు పెట్టాలో తెలియక అలానే తికమక పడుతూ నిద్రపోతుంది. అలా తర్వాతి రోజు తెల్లవారగానే అందరూ యథావిధిగా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఎందుకో అనుకోకుండా హాసిని హన్సికలు వాళ్ళ రూమ్లో కాకుండా హాల్లోని సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగానే సడన్గా సిద్ధార్థ్ ఆ ఇంట్లో అడుగు పెడతాడు. తనని చూసిన సూర్యకాంతంకి తను ఎందుకు వచ్చాడో అర్థం కాక తనని చూస్తూ మళ్ళీ తను హన్సికతో పెళ్లికి ఒప్పుకోవటానికి వచ్చాడేమో అని ఆనందంగా అనుకొని మళ్ళీ ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చుగా, డైరెక్ట్గా ఎందుకు రావడం అనుకుంటూనే రా బాబు రా, లోపలికి రా, కూర్చో అని హాసిని హన్సిక వాళ్ళు కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోపెడుతుంది. తనని అక్కడ చూసిన హాసిని హన్సికలకు ఏమీ అర్థం కావటం లేదు. సిద్ధార్థ్ సడన్గా ఇలా వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు అలానే తనని చూస్తూ ఉంటారు. ఇంతలో సూర్యకాంతం సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి, చెప్పు బాబు ఏం తీసుకుంటావు, టీ కాఫీ అని అంటూ ఉండగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఆంటీ అవేం ఫార్మాలిటీస్ వద్దు, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి బాబు అది? నాకు మీ పెద్దమ్మాయి హాసిని అంటే ఇష్టమా ఆంటీ? మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. ఆ మాటకి హాసిని హన్సికలు షాకింగ్గా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధార్థ్ ఇంత డైరెక్ట్గా వచ్చి సూర్యకాంతాన్ని అలా అడుగుతాడు అని అనుకోలేదు కాబట్టి వాళ్ళు అలానే భయంగా సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటారు. సూర్యకాంతంకి పీకల దాకా కోపం వస్తున్నా కూడా అది కనిపించనివ్వకుండా, కానీ బాబు తనకి, ఆంటీ ప్లీజ్ ఇంకా అబద్ధాలు చెప్పకండి ప్లీజ్, నాకు నిజం తెలిసిపోయింది. హాసిని పెళ్లి ఎవరితోనూ ఫిక్స్ అవ్వలేదని, కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు తను మీకేం చేసింది అని మీరు ఇలా తన లైఫ్ని నాశనం చేస్తున్నారు అని ఇంకా ఏదో అనుబోతుండగా సూర్యకాంతం తనని ఆపేసి, ఆపు, ఆపేసే అక్కడే, నువ్వు చెప్పే ఈ సోదంతా వినే ఓపిక లేదు నాకు. అయినా ఏంటి ద్రోహం ద్రోహం అంటున్నారు? నేను చేసింది తప్ప? నా కూతురు పెళ్ళి మంచి వ్యక్తితో చెయ్యాలి, మంచి ఫ్యామిలీలో చెయ్యాలి అనుకున్నా, అందులో తప్పేంటి? కానీ ఆంటీ, సూర్యకాంతం తనని మళ్ళీ ఆపేస్తూ హాసినిని దగ్గరికి లాగి తన పీక మీద కత్తి పెట్టి, మీరు ఏం చెప్పినా నేను వినను, నేను చెప్పినట్టు మీరు వినరు, అసలు దీని అంతటికి కారణం ఎవరు? ఇదే కదా, అదే దీన్ని చంపేస్తే అని కత్తి కొంచెం మెడ దగ్గరికి తీసుకోగానే హన్సిక సిద్ధార్థ్ ఇద్దరు కంగారుగా, వద్దు ప్లీజ్ తనని ఏమీ చేయవద్దు అని దగ్గరికి రాబోగా మళ్ళీ సూర్యకాంతం వీళ్ళిద్దరిని బెదిరిస్తూ, దూరం దూరంగా ఉండండి, దగ్గరికి వస్తే ఇది ప్రాణాలతో ఉండదు, ఇది కనుక మీకు ప్రాణాలతో దక్కాలి అంటే నేను చెప్పినట్టు మీరిద్దరూ వినాలి. ఏం చేయాలా అంటే చెప్పండి, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇంకో వారంలో అని హన్సిక వైపు తిరిగి, రాత్రి మీ మొహాలు చూస్తేనే అర్థమైంది ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని. అందుకే రాత్రి పంతులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటే ఆదివారంలో ఉంది అని తేలింది. అందుకే ఈ వారంలో మీ పెళ్లి జరగాలి, లేదంటే దీన్ని గొంతు కోసేస్తా నేను. మీరు కనుక పోలీసులకు ఫోన్ చేసినా లేక పెళ్లికి ముందు ఇంకేం చేసినా కూడా దీన్ని చంపి నేను కూడా చస్తా.
చెప్పండి పెళ్లి చేసుకుంటారా లేదా? ఆమెని అలా చూసి సిద్ధార్థ్ ఇంకా హన్సిక చాలా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడు తను చాలా వైలెంట్‌గా ఉంది. అసలు హన్సిక, హాసినిలు కూడా తనని మరీ ఇంతగా వైలెంట్‌గా ఎప్పుడూ చూడలేదు. వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే సూర్యకాంతం హాసిని మెడ మీద కత్తి బిగిస్తూ చెప్పండి చేసుకుంటారా లేదా? హాసిని మెడ నుండి అప్పటికే కొద్ది కొద్దిగా రక్తం వస్తూ ఉండటంతో హన్సిక, సిద్ధార్థులు ఏమీ చేయలేక ఈ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారు. వాళ్ళు అలా ఒప్పుకోగానే సూర్యకాంతం హాసినిని వదిలేసి జాగ్రత్త, ఏమైనా తేడా చేస్తే ఎవ్వరిని వదలను అని లోపలికి వెళ్తుంది. సూర్యకాంతం వదలగానే హాసిని భారంగా ఊపిరి తీసుకుంటూ మెడ పట్టుకొని కింద కూర్చుండి పోతుంది. హన్సిక, సిద్ధార్థులు కూడా కంగారుగా తన దగ్గరికి వచ్చి ఏడుస్తూ అక్క అక్క నీకేం కాలేదు కదా? హాసిని చిన్నగా తేరుకొని లేదు హన్సిక నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు, నన్ను రూమ్కి తీసుకువెళ్ళు ప్లీజ్ అని చిన్నగా సిద్ధార్థుని ఏమాత్రం చూడకుండా అంటుంది. హన్సిక అలానే సిద్ధార్థునికి బయట వెయిట్ చేయమని చెప్పి సైగ చేసి హాసినిని రూమ్లో డ్రాప్ చేసి చిన్నగా సూర్యకాంత్ కంటపడకుండా బయటకు వచ్చి సిద్ధార్థ్ని కలుస్తుంది. ఏంటి హన్సిక ఇది ఇలా జరిగింది? అసలు ఆంటీ ఏంటి అంత వైలెంట్గా తయారయ్యారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావగారు. అసలు అమ్మ ఇంత వైలెంట్గా ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తించింది అనేది తెలియట్లేదు. మనం ఇందులో నుంచి బయటపడ్డం ఎలా బావగారు? బావగారా? మా అక్కకు కాబోయే భర్త బావగారేగా. సర్లే కానీ నువ్వేమి కంగారు పడకుండా మీ అక్కని మాత్రమే చూసుకో, మిగతా అంతా నేను చూసుకుంటా. మరి ఈ పెళ్లి జరుగుతుంది, అది కూడా అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. కానీ అది నీకు నాకు కాదు, నాకు హాసినికి. దీని గురించి నువ్వు ఏ మాత్రం వరి అవ్వకు, అంతా నేను చూసుకుంటా సరేనా? సరే బావా నీ ఇష్టం, నీ మీద నమ్మకంతోనే నేను ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని మళ్ళీ ఎక్కువసేపు బయట ఉంటే సూర్యకాంతంకి డౌట్ వస్తుందని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి పెళ్లి పనులు మొదలవుతాయి. సిద్ధార్థ్ తన తల్లిదండ్రులకు అక్కడ జరిగిన విషయాలేవి చెప్పకుండా కేవలం హన్సికని పెళ్లి చేసుకోబోతున్నా అని మాత్రమే చెప్తాడు. సిద్ధార్థ్ తల్లికి అందుకు అనుమానం వచ్చినా కూడా కొడుకు మీద నమ్మకంతో ఏమీ అనకుండా వీళ్ళు కూడా పెళ్లి పనులు చేసుకుంటూ ఉన్నారు. హాసినిని ఎందుకో చాలా దుఃఖంగా ఉంది. సూర్యకాంతం సిద్ధార్థ్కి హన్సికకి పెళ్లి అని చెప్పినప్పటి నుండి తన మనసులోనే లేదు. కానీ తను సూర్యకాంతంకి ఎదురు చెప్పలేక తన గుండెల్లోని బాధను బయటపడనివ్వకుండా ప్లాస్టిక్ నవ్వును మొహానికి అతికించుకుంది. ఈ వారంలో తనకి కూడా అర్థమైపోయింది తనలో సిద్ధార్థ్ పట్ల ఉన్న భావన ప్రేమ అని. కానీ దాన్ని బయట పెట్టలేక లోపల దాచుకోలేక నలిగిపోతూ ఉంటుంది. అలా అలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఇక పెళ్లిలో ఏం జరిగిందో మనకు తెలిసిందేక. అలా సిద్ధార్థ్ హాసిని పెళ్లి జరిగిపోయింది. సిద్ధార్థ్ మాటలకు సూర్యకాంతం భయపడినా కూడా మళ్ళీ తేరుకొని కోపంగా హాసిని వైపు దూసుకుపోతూ వస్తూ ఉంటుంది. కానీ సిద్ధార్థ్ తనని హాసిని దాకా చేరనివ్వకుండా ఆపేస్తూ ఉంటాడు. కానీ అప్పటికి సూర్యకాంతం చాలా కోపంగా ఉండటంతో మళ్ళీ హాసిని మీదకు రాబోతుండగా ఈసారి హన్సికకి చాలా కోపం వచ్చి సూర్యకాంతంని కిందికి నెట్టేస్తుంది. ఇదంతా చూస్తున్న హాసినికి చాలా భయంగా ఉంది. తను అలానే సిద్ధార్థ్ మోచేతిని గట్టిగా పట్టుకొని తన వెనుక దాక్కుంది. సిద్ధార్థ్ కూడా అందుకు బదులుగా తన చేతి మీద చిన్నగా తన చేయి పెట్టి తనకి భరోసా ఇస్తున్నట్టుగా ఉంటాడు. హన్సిక తనని అలా తోసేసేసరికి సూర్యకాంతం తనని కూడా కోపంగా చూస్తూ ఓహో ఇప్పుడు దీనికోసమా అని హాసినిని చూపిస్తూ సొంత తల్లిని కూడా తోసేదాకా వచ్చిందన్నమాట ఎవ్వారం అని హాసిని వైపు తిరిగి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఎట్టకేలకు నీ సొంత చెల్లికి కాబోయే భర్తను నీ బుట్టలో వేసుకొని వాడికి వాడే స్వయంగా నీ మెడలో తాళి కట్టేటట్టు చేసుకున్నావు కదే, నిన్ను ఇలా కాదు నువ్వు నా చేతిలో చచ్చావే ఈరోజు అని మళ్ళీ తన మీదకి కోపంగా దూసుకొస్తూ ఉండగా ఎవరో తన జబ్బ పట్టుకొని వెనక్కి లాగి తన చెంప మీద గట్టిగా ఒకటి పీకుతారు. సూర్యకాంతం తనని కొట్టింది ఎవరా అని రోచంగా అటు తిరగగానే అక్కడ రంగారావు గారు కనిపిస్తారు. ఆయన కోపంగా సూర్యకాంతంని చూస్తూ ఇప్పటికే చాలా చేశావు, ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ఏమీ అనలేదు, నువ్వు నా చిట్టి తల్లిని ఎంత టార్చర్ పెట్టినా సైలెంట్గానే ఉన్నా, ఎప్పటికైనా నువ్వు మారుతావు అనే చిన్న ఆశ ఉండేది నాకు. కానీ ఈ రోజుతో ఆ ఆశ కూడా చనిపోయింది. నువ్వు అసలు ఆడదానివేనా? ముందుగా కనీసం నీ కూతురికి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా తన పెళ్లి ఆ అబ్బాయితో ఫిక్స్ చేద్దామని చూసావు. నువ్వు తన మంచి కోసమే ఆలోచించావు, కాదనను. కానీ ఆ అబ్బాయికి హన్సిక కాదు హాసిని అంటే ఇష్టం అని తెలిసినా కూడా అబద్ధాలు చెప్పి బెదిరించి భయపెట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేద్దామని చూసావు. నీ బెదిరింపుకి భయపడి వాళ్ళు కనుక పెళ్లి చేసుకుని ఉంటే ఇష్టం లేని పెళ్లిలో ఉండలేక ఎంత నరకం అనుభవించేవారో అర్థమవుతుందా నీకు? ఏ కూతురి భవిష్యత్తు కోసం ఇదంతా చేశావో ఆ కూతురి జీవితం నాశనమయ్యేది. అసలు నీ కూతురికే ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ విషయం తెలుసా నీకు? తను వేరే అబ్బాయిని ప్రేమిస్తోంది, అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని తనకు లేదు. అందుకే తన అక్కకి మంచి జీవితం ఇవ్వాలని తను ప్లాన్ చేసింది. సిద్ధార్థ్ ఇంకా హాసిని పెళ్లి జరగాలి అని. ఇంకా ఏమన్నావు హాసిని గురించి? నంగనాచిలాగా తిప్పుతుంది అనా?
సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకుని నీ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయి మంచిగా చూసుకుంటా అన్నా కూడా మా పిన్నికి చెప్పి ఒప్పించి అప్పుడు నన్ను పెళ్లి చేసుకో అన్నది తను. అంత గొప్ప మనసు దానిది. నువ్వు ఉన్నావు. ఎందుకు కనీసం మనిషిలాగా కూడా ఆలోచించలేకపోయావు చా అని మొహం తిప్పేసుకుంటారు. అయినా కూడా సూర్యకాంతం అంతే రోషంగా అసలు మీకెంత దమ్ముంటే నన్ను కొడతారు, ఇది కూడా దీనివల్లే కదా అని హాసిని వైపు చూస్తూ ఉంటుంది. సూర్యకాంతంని చూసిన హాసిని ఇంకా భయపడుతూ సిద్ధార్థ్కి ఇంకా దగ్గరగా జరిగి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని తనలో దాక్కొని పోతుంది. ఇంత చెప్పినా కూడా సూర్యకాంతం గారు మారకపోవడంతో హన్సిక చిరాకుగా ఆమెనే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటతో రంగారావు గారి కోపం పీక్స్కి వెళ్ళిపోయి సూర్యకాంతంని అలాగే కొడుతూ ఉంటారు. సూర్యకాంతంకి రంగారావు గారి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి. వాటిని తట్టుకోలేక ఆవిడ చిన్నగా కేక పెడుతున్నారు. అది చూసిన హాసిని తట్టుకోలేక రంగారావు గారికి సూర్యకాంతంకి మధ్యలో వచ్చి నాన్న వద్దు, నాన్న కొట్టకండి, అయినా ఇందులో పిన్ని తప్పేముంది చెప్పండి, తను హన్సిక లైఫ్ అందంగా ఉండాలని అనుకుంది అంతే కదా అని రంగారావుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి రంగారావు గారు ప్రేమగా ఆమె చెంప నిమురుతూ ఎలా తల్లి ఇంత మంచితనం నీకు, నిన్ను చిన్నప్పటి నుండి ఒక్కసారిగా కూడా సరిగ్గా చూసుకోలేదు, మనిషిగా కూడా ఎప్పుడూ చూడలేదు, నీ జీవితం నాశనం చెయ్యాలి అని చూసినా కూడా తనని కొట్టకుండా ఆపుతున్నావు, నువ్వు నిజంగానే బంగారం రా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని సూర్యకాంతం వైపు చూస్తూ చూసావా నువ్వు తనకి వ్యతిరేకంగా అన్ని పనులు చేసినా కూడా నీ వైపే ఉండి మాట్లాడుతుంది, అది నా బంగారు తల్లి అంటే అని అంటుంటే సూర్యకాంతం మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడమే కాక ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ని బట్టి తను ఇంకా మారలేదు అని అర్థం చేసుకున్న రంగారావు గారు ఆమెను లాక్కొని అక్కడి నుండి బయటకు తీసుకువెళ్తూ మళ్ళీ హాసిని వైపు తిరిగి చిన్నగా తన దగ్గరికి వచ్చి తన చేతిని సిద్ధార్థ్ చేతిలో పెట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు, కానీ మళ్ళీ చెప్తున్నా, నా ఈ బంగారు తల్లి చేతిని నీ చేతిలో పెడుతున్నాను, ఇకపై తన బాధ్యత అంతా నీదే, చిన్నప్పటి నుండి ఎలాంటి సుఖానికి కూడా తను నోచుకోలేదు, అందుకే తనని జాగ్రత్తగా చూసుకో అని మళ్ళీ హాసిని తల చిన్నగా నిమిరి సూర్యకాంతంని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన వెనకే హన్సిక కూడా వెళ్తూ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వచ్చి హాసిని గట్టిగా హత్తుకొని మిస్ యూ అక్క అని కళ్ళ నీళ్లతో తనని చూస్తూ మళ్ళీ సిద్ధార్థ్ వైపు తిరిగి జాగ్రత్త బావగారు, మా అక్కని మీకు అప్పగించి వెళ్తున్నాను, తను ఆనందంగా ఉన్నంత వరకే మీరు సేఫ్గా ఉంటారు, పొరపాటున కూడా మా అక్క మీ వల్ల ఏడిస్తే నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను చెప్తున్నా అని మళ్ళీ హాసిని వైపు తిరిగి అక్క నిన్ను ఏమైనా ఏడిపిస్తే చెప్పు, నిన్ను బావగారి నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతా అని అనగానే సిద్ధార్థ్ హన్సికకి దండం పెడుతూ అమ్మా తల్లి నీకొక దండం, మీ అక్క నేను బాగానే చూసుకుంటాను, కానీ నువ్వు మా కాపురంలో చిచ్చు పెట్టక, తను చెప్పిన విధానానికి ఇద్దరు నవ్వుతూ ఉంటారు. హన్సిక ఇంకోసారి హాసిని గట్టిగా కౌగలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కళ్ళ నిండా నీళ్లతో సిద్ధార్థ్ వైపు ఇంకా తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. తనకిప్పుడు భయంగా ఉంది, సిద్ధార్థ్ తల్లిదండ్రులు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని. తన భయాన్ని పసిగట్టిన సిద్ధార్థ్ తల్లి హాసిని దగ్గరికి వచ్చి తనని దగ్గరికి తీసుకుంటూ మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తామా లేదా అని భయపడుతున్నావు హాసిని, అలాంటి భయాలేవి పెట్టుకోకు తల్లి, మాకు నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవటంలో ఎలాంటి ప్రాబ్లము లేదు, అందులోనూ మా సిద్ధార్థ్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని మాకు ముందే తెలుసు. ఆ మాటకి హాసిని ఆశ్చర్యంగా సిద్ధార్థ్ తల్లి వైపు చూడగా ఆమె మళ్ళీ మాట్లాడుతూ అవును తల్లి, మాకు సిద్ధార్థ్ నిన్ననే చెప్పాడు మండపంలో తను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని, మాకు కూడా నువ్వే కొడలుగా రావాలని ఆశ ఉండటంతో మేము కూడా అందుకు ఒప్పుకున్నాం, మాకే కాదు మీ నాన్న కూడా మొత్తం తెలుసు. ఆ మాటకి హాసిని ఇంకా ఆశ్చర్యపోతూ సిద్ధార్థ్ వైపు చూడగా తను అవును అన్నట్టు తల ఇంకలా అక్కడ నుండి హాసిని తీసుకుని సిద్ధార్థ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళని గడప దగ్గరే ఆపేసి వీళ్ళతో ఒకరితో ఒకరి పేర్లు చెప్పించి హాసిని చేత గృహప్రవేశం చేయించి సిద్ధార్థ్ని హాసిని వేరే వేరే రూముల్లోకి పంపిస్తారు రెస్ట్ తీసుకోవడానికి. హాసిని ఆ రూమ్లోకి వెళ్ళగానే పొద్దున్నుంచి స్ట్రెస్ టెన్షన్లో ఉండటంతో అలానే ఫ్రెష్ అవ్వకుండా బట్టలు కూడా మార్చుకోకుండా పడుకొని పోతుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం గబగబా ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని హాసిని ఉన్న రూమ్లోకి వచ్చి చూసేసరికి తను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తను అలా ప్రశాంతంగా పడుకోవడం చూసి సిద్ధార్థ్ కొంచెం ఆనందంగా తననే చూస్తూ తన పక్కన కూర్చుంటాడు. అంత ప్రశాంతంగా హాసిని ఇప్పటిదాకా ఎప్పుడు చూడకపోవటంతో తనని లేపే బుద్ధి కాక అలానే పడుకొనిచ్చి తనని తనివి తీరా చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళగానే ఇన్ని రోజులు పడ్డ స్ట్రెస్ ఇంకా ఈ రోజు జరిగిన హంగామా కారణంగా తను కూడా అలసిపోయి ఉండటంతో తను కూడా పడుకొని నిద్రపోతాడు. వీళ్ళు పడుకునేసరికి సాయంత్రం 7:30 కావస్తూ ఉంటుంది.
వీళ్ళింకా బాగా అలసిపోయి ఉండటంతో రాత్రంతా నిద్రపోతారు. కనీసం తినడానికి కూడా లేవరు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ పొద్దున్న లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. హాసినిని చూసి బయటికి రాగానే సిద్ధార్థ్ తల్లి తనతో వ్రతానికి తయారవ్వమని చెప్పి తన చేతికి చీర ఇంకా కొన్ని నగలు ఇస్తుంది. హాసిని ఆ చీర కట్టుకొని ఆ నగలన్నీ పెట్టుకొని కిందికి వచ్చేసరికి అప్పటికే కింద ఉన్న సిద్ధార్థ్ తనని చూసి మైమర్చిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ చుట్టూ అందరూ ఉండటంతో మళ్ళీ తేరుకొని చూపు తిప్పేసుకుంటాడు. సిద్ధార్థ్ తల్లి ఇద్దరిని తీసుకువెళ్ళి ఇద్దరితో సత్యనారాయణ వ్రతం జరిపించి పంతుల దగ్గర ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమంటుంది. వాళ్ళు అలానే చేస్తారు. ఇంకా ఆ రోజు రాత్రికే కార్యం ముహూర్తం దివ్యంగా ఉండటంతో అదే ఖాయం చేసేస్తారు. హాసినికి చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే తను అసలు పెళ్ళికి కూడా రెడీ కాలేదు. అలాంటిది ఇలా సడన్‌గా పెళ్లి, మళ్ళీ వెంటనే కార్యం అంటే తనకి చాలా కంగారుగా ఉంది. కానీ దాన్ని బయట పెట్టలేక మళ్ళీ ఆ విషయం చెబితే వాళ్ళేమైనా అనుకుంటారేమో అని సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి హాసినిని సిద్ధార్థ్ తల్లి రెడీ చేస్తూ తను చాలా నర్వస్‌గా ఉండటం చూసి, చూడు తల్లి, ఈ క్షణంలో అందరి అమ్మాయిలకి భయాలుంటాయి. అది సహజం. అందులోనూ నేను అర్థం చేసుకోగలను. నీ పెళ్లి జరిగిన పరిస్థితుల వల్ల నీకింకా చాలా భయంగా, నర్వస్‌గా ఉంది అని. అయినా కూడా నేను ఈ కార్యం అప్పుడే ఎందుకు పెట్టాను అని నీకు అనిపించవచ్చు. కార్యం అనేది కేవలం శరీరాల కలయిక కాదు హాసిని. ఇది మనసుల కలయిక. మీ ఇద్దరు ఇప్పటిదాకా మీ మనసు విప్పి మాట్లాడుకోలేదు. అందుకే నేను ఈ కార్యం ఇప్పుడే పెట్టించేశాను. ఎందుకంటే మీ ఇద్దరు ఆనందంగా ఉండాలంటే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయాలి. అసలైతే ఈ కార్యం నీ పుట్టింట్లో జరగాలి. కానీ పరిస్థితుల రీత్యా ఇక్కడ జరపాల్సి వస్తుంది. ఏమీ అనుకోకే అని తనని తయారు చేసి సిద్ధార్థ్ రూమ్‌లోకి పంపిస్తుంది. హాసినికి ఇప్పుడు కొంచెం కంగారు తగ్గినా కూడా ఎందుకో ఏదో మూల కొంచెం భయంగానే ఉంది. ఆ భయంతోనే డోర్ దగ్గరే నించుని పోయింది. తనలోని బెరుకుని గమనించిన సిద్ధార్థ్ తనని మెల్లగా నడిపించుకుంటూ బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కనే కూర్చుంటాడు. చూడు హాసిని, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నాకు తెలుసు మన పెళ్లి చాలా కంగారుగా, హడావిడిగా అయిపోయింది. అందుకే నీ భయాలను కూడా నేను అర్థం చేసుకోగలను. అండ్ ఈ కార్యం ఇదంతా నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మన మధ్య ఏమీ జరగదులే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే జరుగుతుంది. ఆ మాటతో అప్పటిదాకా ఉన్న కంగారంతా గాలిలో కలిసిపోయింది హాసినికి. అలాగే సిద్ధార్థ్‌ని ప్రేమగా చూస్తూ తన మంచితనానికి చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఎందుకో తనకిప్పుడు ఎలాంటి భయమూ లేదు. సిద్ధార్థ్ మనస్తత్వం అర్థం అవ్వటం వల్ల సిద్ధార్థ్‌ని దూరం పెట్టడం ఇష్టం లేక సిద్ధార్థ్ వైపు తిరిగి తనని చిన్నగా హత్తుకుంటుంది. నాకిష్టమే అన్నట్టు. దానికి సిద్ధార్థ్ ఆనందంగా తనని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. ఆ తర్వాత నుండి వీళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది. హాసినికి అప్పటిదాకా దొరకని సంతోషం ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల దొరుకుతుంది. ఆ ఇంట్లో మిగతా అందరూ కూడా తనని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళ జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. సరిగ్గా 9 నెలల తర్వాత సిద్ధార్థ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. కారణం ఆ రోజు హాసిని శ్రీమంతం కాబట్టి. హాసినికి అప్పుడు కరెక్ట్‌గా 7వ నెల. తనని అందంగా ముస్తాబు చేసి ముత్తైదులందరూ తనకి గాజులు తొడిగి పసుపు పెట్టి తన ఒడి నింపుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే సిద్ధార్థ్ కూడా తనకి గంధం పెట్టి, బొట్టు పెట్టి, గాజులు వేసి, తనకి అక్షింతలు వేసిన తర్వాత హాసిని తన కాళ్లకు దండం పెడుతుంది. తనని ఎక్కువ వంగనివ్వకుండా మధ్యలోనే ఆపేసి తనని లేపి హత్తుకుంటాడు. హాసిని కూడా ఆనందంగా అలానే సిద్ధార్థ్‌ని పట్టుకుంటుంది. అలా ఉన్న హాసినిని చిన్నగా వేరు చేసి తన మొహాన్ని అటువైపు తిప్పుతాడు. అటు చూస్తే ఎదురుగా తనకి హన్సిక, రంగారావు ఇంకా సూర్యకాంతం కనిపిస్తారు. వాళ్ళను అలానే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది హాసిని. అలానే చిన్నగా నడుచుకుంటూ హన్సిక దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకొని తన నాన్న దగ్గరికి వస్తుంది. ఆయన హాసిని తల మీద చెయ్యి వేసి, నాకు తెలుసు తల్లి, నువ్వు ఈ పెళ్లి తర్వాత ఆనందంగా ఉంటావు అని అంటారు. ఆ తర్వాత హాసిని అలానే నడుచుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి భయంగానే పిన్ని అంటుంది. సూర్యకాంతం కూడా హాసిని తల నిమురుతూ, అమ్మా హాసిని, ఇక నుండి నువ్వు కూడా నా కూతురివే. ఆ మాటకి హాసిని కళ్ళ నిండా నీళ్లతో సూర్యకాంతం వైపు చూస్తూ అమ్మా అని పిలుస్తుంది. సూర్యకాంతం తనని హత్తుకుంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత రంగారావు గారు ఇంకా సూర్యకాంతం కూడా తనకి గాజులు వేసి ఒడి నింపుతారు. ఇంతకీ సూర్యకాంతం ఇంతలా మారిపోవటానికి కారణం ఏంటబ్బా అని అనుకుంటూనే ఉంటారు కదా, చెప్తా. సూర్యకాంతంని అక్కడి నుండి తన ఇంటికి తెచ్చాక ఆమెను అలానే నట్టింట్లో వదిలిపెట్టి హన్సిక, రంగారావు గారు తనతో కనీసం మాట కూడా మాట్లాడకుండా ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు మొదలు ఆ తర్వాత రోజు నుండి కనీసం తనతో ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడరు. తను వీళ్ళు తింటున్నప్పుడు తినడానికి వస్తే అలానే ఫుడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోవటం, తను ఉన్న చోట ఉండకుండా తనని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. తనకి ఎంత బాధ ఉన్నా కూడా ఆ బాధను పంచుకోవటానికి ఒక్కరు కూడా ఉండరు. అలానే తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు కిందికి దిగుతూ ఉండగా సడన్‌గా
ఒక్కసారిగా తన కాలు మడతపడి మెట్లపై నుండి కిందికి పడిపోతుంది. అది అప్పుడే అటుగా వెళ్తున్న హన్సిక చూసి రంగారావు గారితో చెప్పటంతో వీళ్ళిద్దరూ కలిసి తన రూమ్లో దిగబెట్టి డాక్టర్ని తీసుకుని వస్తారు. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 2 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. వీళ్ళు డాక్టర్ని అయితే తీసుకొచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే. వీళ్ళు తనతో మాట్లాడేవారు కాదు. కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు లేక తను చాలా బాధగా ఉండేది. అప్పుడు తనకి హాసిని గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి తను చెప్పిన పనులన్నీ చూచా చెప్పకుండా పాటించటం, తనకి ఎప్పుడన్నా చిన్న జ్వరం వచ్చినా కూడా దగ్గరుండి చూసుకోవటం, అప్పుడు తనని అసలు పని చేయనివ్వకుండా మొత్తం అన్ని పనులు తనే చేయటం, ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నగా తనకు హాసిని విలువ తెలిసి రావటంతో తనలో మార్పు మొదలవుతూ ఉంటుంది. తనలోని మార్పును గమనించిన రంగారావు ఇంకా హన్సిక సూర్యకాంతంని పూర్తిగా మారిపోయింది అని తెలుసుకోవటంతో ముందులాగా ఉండటం మొదలు పెడతారు. ఇదంతా సిద్ధార్థ్కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. కానీ సూర్యకాంతం మారేటప్పటికి హాసిని ప్రెగ్నెంట్ అవ్వటంతో ఈరోజు తనకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇప్పటిదాకా తనకి ఈ విషయాలు ఏవీ చెప్పడు. అదన్నమాట సూర్యకాంతం మారడానికి గల కారణం. అలా అందరూ కలిసిపోయి ఆనందంగా ఉంటారు. మళ్ళీ సరిగ్గా 2 నెలల తర్వాత హాసినికి డెలివరీ అయి ఒక హెల్దీ ఆడపిల్ల పుడుతుంది. సూర్యకాంతం రంగారావు కూడా హాసిని పెళ్లి తను ప్రేమించిన అబ్బాయితో జరిపిస్తారు. ఇంతటితో కథ సుఖాంతం అవుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.